ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భలే చెప్పావు తులసి. అదే నిజమైతే ఎంత బాగుంటుందో. అవును, నువ్వు ఇందాక చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్గా మనం ఎందుకు ట్రై చేయకూడదు? వదిన కడుపులో బిడ్డ కోసమే అలా అబద్ధం చెప్పాను. ఇంకోసారి నన్ను ఇలా ఇరికిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. సారీ. నేను చెప్పింది అబద్ధమే కావచ్చు కానీ నువ్వు చెప్పింది మాత్రం నిజం చేయాల్సిందే. సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయి. ఇప్పుడు చిన్నపాటి యుద్ధమే జరగబోతుందిరో దేవుడు. మేమే కదా ఇది. ఇదేంటి వీడియో జంప్ అవుతుంది? అది కొంచెం ప్రాబ్లం ఉంది సార్. దానిలోనా మీలోనా? కెమెరాలో సార్. ఏం కావాలి మేడం? సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేయాలి. అలాగే మేడం. ఇంకా ప్లే చేయండి. అలాగే మేడం. ఇక్కడి నుంచి నేను చెప్పేంత వరకు ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేయండి. అలా ఎందుకు మేడం? చెప్పిన పని చేయి. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. ఎక్కడి నుంచి డిలీట్ చేయాలో చెప్పండి. ఇక్కడి నుంచి చేశాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. అమ్మయ్యా, నేను ఫుటేజ్ డిలీట్ చేసుండకపోతే సార్కి ఇంజెక్షన్ ఇచ్చిన విషయం తెలిసిపోయి ఉండేది. సార్ చూశారు కదా, ఇంకా వెళ్దాం సార్. ఏయ్, ముందు మేము రెస్టారెంట్కి రాలేదన్నా, మరి ఈ ఫుటేజ్లో ఎలా వచ్చాం? అంటే అది సార్ చిన్న మిస్టేక్ సార్, ప్లీజ్. ఫుడ్ పాయిజన్ జరిగింది అని వస్తే అసలు రెస్టారెంట్కి రాలేదని దబాయిస్తావా? చూడు, కోర్టుకు లాగి నీ రెస్టారెంట్ని సీజ్ చేయించకపోతే నా పేరు జయనందనే కాదు. సార్ 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 సారీ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ గొడవ ఎందుకు సార్, వెళ్దాం పదండి. ఓకే జాను, బీ కేర్ఫుల్. సారీ సార్, ప్లీజ్. సార్ వెళ్దాం పదండి. వైకుంఠం, కార్తీ. సరే సార్. ఇంటికే కదా సార్? కాదు, జానుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కా? హాస్పిటల్కి వెళ్ళాలనే కదా ఇంటి నుంచి బయలుదేరింది. అవును సార్. దేవుడా, నిన్ను సార్ని తీసుకెళ్ళిన హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్లకుండా చూడు. కార్తీ, పజ్జాను. వీళ్ళొచ్చి నట్టింట్లో మీటింగ్ పెట్టారేంటి? ఇంట్లో మామయ్య లేరు అన్న ధైర్యం అయి ఉంటుంది, కానీ ఈ పాటికి మామయ్య వచ్చేసి ఉండాలే. అమ్మా, నువ్వు ఇంకేం ఆలోచించకమ్మా. వీళ్ళు కాబట్టి మన చెల్లి కోసం ఇంటి దాకా వచ్చి అడుగుతున్నారు. అదే వేరే వాళ్ళైతే జరిగిన అవమానానికి మన మొహం కూడా చూసేవాళ్ళు కాదమ్మా.
మన కీర్తి అదృష్టవంతురాలు కాబట్టి బావగారు ఇంకా తనని కావాలనుకుంటున్నారమ్మా. ఏంటి అందరూ కలిసి మూకుమ్మడిగా అత్తయ్యని ఒప్పించేసేలా ఉన్నారే? అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట విని పంపించేద్దాం అమ్మా. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. మేమెవరైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. బంగారం లాంటి భవిష్యత్తున్న పిల్లల జీవితాన్ని వెలుగులోకి దింపుతారో చీకట్లోకి తోసేస్తారో అంతా మీ చేతుల్లోనే ఉందొదినా. అమ్మ ఒప్పేసుకుంటే బాగుండు. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉందనిపిస్తోంది, కానీ ఇప్పుడు నేనేం చేయగలనురా? అయినా దీనికి మీ నాన్న ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన ఒప్పుకోవాలి కదరా. అమ్మా నువ్వు ఒప్పుకుంటే నాన్నను ఒప్పించడం పెద్ద కష్టమేం కాదమ్మా. సరేరా, నేను మీ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కీర్తి నువ్వు మీ అత్తారింటికి వెళ్ళడానికి రెడీ అయిపో, వెళ్ళు. అత్తయ్య కరిగిపోయింది కానీ మావయ్యని ఎలా ఒప్పిస్తుంది? ఛాన్సే లేదులే. అదిగో మామయ్య వచ్చేసారు. ఇప్పుడు ఉంటుంది మీకు.